ప్రైజ్ ది లార్డ్. ఇంకొక ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, ఈ రాత్రి మరొక ప్రార్థనా కూటాన్ని మనం సిద్ధపరచుకుని ప్రార్థనలో ఉండడానికి మరొక రాత్రి దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని భక్తులైన వారు, దేవుని బిడ్డలైన వారు దేవుని సన్నిధిలో కూడుకోవాలి. ప్రార్థన తెలిసిన తర్వాత, వాక్యం తెలిసిన తర్వాత మనకి కొన్ని క్రమాలు దేవుని ఇచ్చిన తర్వాత ఆ క్రమాలలో సంఘంలో దేవుడు తన సేవకుల ద్వారా వాటిని పెట్టిన తర్వాత వాటిలో మనం పాల్గొని వాక్యాన్ని ప్రార్థన చేసి అనేక ప్రజలకు సువార్త అందరినట్లుగా మనం దేవుని వాక్యాలను నేర్చుకుని ఆ వాక్యం ద్వారా ప్రార్థన చేసి అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి తిప్పినట్లుగా ప్రభు సన్నిధిలో కూడుకోవాలి. అయితే ఈ రాత్రి మనం దేవుని వాక్యానికి ఉన్నాం. వాక్యం చాలా విలువైంది. వాక్యం చాలా అవసరమైంది. చాలా చోట్ల వాక్యం అనేది అరుదుగా ఉంది. ఎక్కువ సమయం లోకంలోనికి, లోకం యొక్క మాటలు, లోక యొక్క పద్ధతులు వాక్యంలో అనేక మంది వాక్యంతో కలిపి బోధన చేస్తున్నారు. అలా కాకుండా సత్యమైన వాక్యం, నిజమైన వాక్యం బైబిల్లో ఉన్నట్లుగా నేర్చుకునేటి వారుగా మనమందరము ఉండాలి. ఈరోజు అంశం ఏమిటి అంటే, పునరుద్ధానుడైన యేసు పలికిన మాటలు. పునరుద్ధానుడైన యేసు పలికిన మాటలు జాగ్రత్తగా ఈరోజు పరిశీలన చేద్దాం. ఎందుకంటే యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఆయన వచ్చి ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ పరిచయమై తానెవరో శిలువలో నిరూపించుకుని శిలువ ద్వారా ఆయన మరణించి ఆయన రక్తం ద్వారా మనం ఏర్పించి ఆయన పునరుద్ధానుడుగా లేక చనిపోయిన వాడుగా తిరిగి లేవడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, నా అంతటా నేను నా ప్రాణం పెట్టుచున్నాను, దాన్ని నేను మరలా తీసుకుని శక్తి నాకుంది, మళ్ళీ తిరిగి నేను బతకగలిగిన శక్తి నాకుందని ఆహ్వాసవార్తలో
దేవుడు ఆయన యేసుక్రీస్తు వారు చెప్పారు. అయితే పునరుద్ధానం అంటే చనిపోయి బతకడం అంటే యేసయ్య శిలువలో చనిపోయి ఆయన సమాధులు పెట్టబడి ఆయన చెప్పినట్లుగా మూడవ దినాన లేఖనాలు చెప్పినట్లుగా మూడవ దినాన ఆయన లేచాడు. లేచిన తర్వాత ఆయన మనలాంటి వాళ్ళందరికీ అంటే యేసు శిష్యులైన వారికి ఇతరులైన వారికి ఆయన కనపడ్డాడు, వారితో మాట్లాడాడు. వారితో కలిసి కొద్ది రోజులు ఆయన పునరుద్ధరణ తర్వాత కొన్ని మాటలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కొన్ని మాటలు ఆయన వారికి అందించడం జరిగింది. ఆ మాటల వల్ల వాళ్ళకి ఎంతో ఊరట కలిగింది. ఆయన చూసి ఆనందపడ్డారు. అయితే నేను అంటున్నాను, ఈ మాటలు వాళ్ళకేనా? ఆ రోజుల్లో ఆయన పునరుద్ధరణి లేచిన తర్వాత కనబడిన తర్వాత ఆయన పలికిన మాటలు వాళ్ళకి మాత్రమేనా అని ఆలోచన చేస్తే వాళ్ళకి మాత్రమే కాదు, కానీ బాప్తిస్మం పొంది యేసు రక్తంలో కడగబడి అలాగే సర్వలోకంలోని ప్రజలందరికీ ఆ పునరుద్ధరణ యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఆ సంగతులు అందరికీ అవసరమే. వాటిలో కొన్ని 4-5 మాటలు మనం వినడానికి నేర్చుకోవడానికి సిద్ధపడతాము. ప్రభునందు దేవుడులారా, ఈ వర్తమానం మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఆధ్యాత్మికంగా దేవుడు ఉన్నట్లుగా మీరు ప్రార్థనాపూర్వకంగా కూర్చుని వినాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆయన లేక యేసు ప్రభువు వారు శిలువలో మరణించి సమాధి చేయబడిన వాడు సమాధిలోనే ఉండలేదు, కానీ ఆ సమాధి నుండి 3వ దినాన వచ్చి నేను బ్రతికి ఉన్నానని ఆయన కొన్ని చక్కటి మాటలు తన శిష్యులైన వారికి, కొంతమంది ప్రజలైన వారికి ఆయన పలికిన వాక్కులు లేక మాటలు మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 9వ వచనాన్ని క్షమించండి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని నీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకుని చాలండి. ఇది ఎప్పుడు జరిగిన సంగతి అంటే యేసు ప్రభువు వారు సమాధుల నుంచి లేచిన తర్వాత కొంతమందికి కనబడినది, కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ మాటలు విని
సంతోషించాలి. వాళ్ళు సంతోషించడం కాదు, కానీ వాళ్ళతో పలికిన మాట, పునరుద్ధానం అయిన తర్వాత, చనిపోయి లేచిన తర్వాత ఆయన పలికిన మాట, కనబడి వారితో మాట్లాడిన మాట శుభం అని చెప్పాడు. శుభం. దేవుని బిడ్డలారా, యేసు లెక్కని తన శిష్యులైన వారిని, అక్కడ నుండి కొంతమందిని కలుసుకోగానే అందరూ యేసు ప్రభువును చూపించి ఆశ్చర్యపడి ఆయన ఏమన్నారంటే, ప్రభువా నీకు శుభం అని వీళ్ళందరూ అన్నారు. కానీ వాళ్ళకి బదులుగా ప్రభు వాళ్ళకి శుభాలు తెలియజేస్తున్నాడు. వింటున్నారా? ప్రభు ఎప్పుడు కూడా తన యొక్క ప్రజల యొక్క శుభాన్ని కోరుకునేవాడిగా ఆయన ఉన్నాడు. వారి మంచితనాన్ని కోరుకునేవాడిగా ఉన్నాడు. వారి ఆరోగ్యాలను కోరుకునేవాడిగా ఉన్నాడు. వారి జీవితాల్లో ఆయన తన పెళ్ళైన వారికి ఎప్పుడు కూడా శుభకార్యాలు శుభమే జరగాలి అని ఎప్పుడు ఆశీర్వాద వాక్కులు మాటలు పలికేటి వాడుగా ఆయన ఉన్నారు. యేసు ప్రభు అప్పుడే కాదు, కానీ చాలాసార్లు కూడా ఆయన తన పిల్లలతో మాట్లాడినప్పుడు మంచి కోరుకున్నాడు. ఆనాడు మంచి కోరుకున్నాడు. ఈరోజు సంగమనబడి నుండి మీ అందరి జీవితాలను మంచి కోరుకుంటున్నాడు ఆయన. అయితే కొన్ని కష్టాలు, కొన్ని బాధలు కలిగినప్పుడు నా విషయంలో మంచి కోరుకుంటేదా ప్రభు అని ఆలోచన సాతాను మీకు కలగజేస్తున్నాడు. దయచేసి ఆ సాతాను యొక్క ఆలోచనలు పక్కన పెట్టండి. వాడు చాలా దుర్మార్గుడండి. ఈ భక్తిని, ఈ విశ్వాసాన్ని దేవుడి నుంచి బయటికి లాగేయడానికి వాడు చాలా ప్రయత్నాలు చేయడానికి, దేవుని మీద ఉన్న ప్రేమని, గౌరవాన్ని తీసివేయడానికి నీకు ఏయో రకరకాల యొక్క ఆలోచనలు ఏం చేస్తున్నాడంటే, ఈ మనసులో పెట్టి ప్రార్థన లేకుండా, ప్రార్థన రాకుండా, వాక్యం చదవకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునితో ఉండేటి సావాసం లేకుండా చేస్తూ ఉంటాడు. అయితే మనం గుర్తెరగాలి, దేవుడు నీ జీవితంలో ఆయన శుభం కోరుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు శుభం కోరుకునేవాడే తప్ప ఆయన నీకు కీడు కోరుకునేవాడు కాదు. ఆయన కీడును తొలగించేవాడే తప్ప. ప్రభునందు ప్రియులారా, అందుకే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము ఆయన పలుకుతున్న మరొక మాట చదువుతాం. 10వ అధ్యాయం తెలిసి 19వ వచనాన్ని చదవండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి, అవును సరే, ఎవరిని ముట్టి? దానియేలు ముట్టి. ఎందుకు దానియేలు ముట్టవలసి వచ్చిందంటే, అక్కడ ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనంలో ప్రభు దూత కనపడగానే ఆ వెలుగు, ఆ శక్తికి చూడలేక ఒక్కసారిగా బోర్ల పడిపోయాడు, కింద పడిపోయాడు. ఆ యొక్క దానియేలు
కింద పడిపోయి మార్చలో పడిపోయిన వాడిని లేవదీయడానికి ఏం చేశాడంటే ఆ దూత తనని లేవదీయడానికి తను తాకినట్లుగా ఇక్కడ చూస్తాం. చూద్దాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు. అవుదాం. ఇక్కడ అతడు మరలా నన్ను మరలా ముట్టి అంటే దానియేలు అతను మూడోసారి ముట్టాడు అనమాట. అలాగే సొమ్మచీరాడు అనమాట. చూద్దాం, చదువు మరొకసారి. నీవు బహుప్రియుడవు. అది కాదు, మళ్ళీ మనం చదువు. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి. ఏమంటున్నాడు? అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడు. అవుదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? ప్రియుడు కాదండి, బహుప్రియుడు. అంటే ఎంత ప్రేమించబడుతున్నాడు దేవుని చేత దానియేలు. ఆలోచించండి. దేవుని సంఘమైన మనం దేవుని చేత మనం ఏం చేయబడాలంటే ప్రేమించబడాలి. మన కుటుంబంలో పిల్లల్ని ప్రేమించడం కాదు, పిల్లలేమో తల్లిదండ్రులు ప్రేమించడం కాదు, కానీ ఆ పిల్లలు కానీ ఆ తల్లిదండ్రులు కానీ మనం రక్షణ నడిపించినట్టు ఆ ప్రభుని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు దానియేలు వల్లే మనల్ని దేవుడు అంటాడు, నాకు బహు ప్రియుడు. ఆ మాట అనిపించుకోవాలంటే ఎంత పరిశుద్ధత ఉండాలి, ఎంత నీతి ఉండాలి, ఎంత యథార్థత ఉండాలి, ఎంత భక్తి ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత దేవునితో సహవాసం ఉండాలి. ఆలోచించి ఇలాంటిది కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటిది కోరుకుంటున్నట్టు కనుక సంఘం ఏం చేయాలి? మన జీవితంలో దానియేలు వలె దేవునితో మాట్లాడినట్టు మిమ్మల్ని కూడా బహుప్రియుడు అనేటువంటి చక్కటి నా కుమార్తె, నా కుమారుడ, మీరంటే నాకెంతో ప్రియమైన వారు, సంఘాన్ని కోరుకోవాలి. పరమగీతాల్లో రాస్తారు కదా, నా ప్రియురాల సుందరవతి అని చక్కగా చెప్తాడు. అంటే సంఘంలో నుండి దేవునికి ప్రియురాలుగా చాలా అందంగా కనపడుతుందంట. ఎలా కనపడుతుందండి? అందంగా కనపడుతుందంట. మరి ఆమె ఎక్కడ మేకప్ తీసుకొచ్చిందంటారు? అంత అందంగా ఎవరైనా అందంగా కనపడ్డారు అనుకోండి, ఆమె చాలా అందంగా ఉందండి అని ఆమె మీద ఇష్టం కలుగుతుంది, మీకు ప్రేమ కలుగుతుంది. మరి సంఘం ఎక్కడ మేకప్ కోసం వచ్చింది? ఆ ప్రియులారా సుందరవతి, నువ్వు అతికి సుందరివి. అంటే అతికి సుందరం అంటే చాలామంది సుందరవతులు ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే అతికి సుందరి. అతికి సుందరి అయ్యింది అంటే ఇక్కడ కారణం తెలుసా? ఆవిడ కనపడిందంటే తెలిసిన ప్రార్థన చేయడం వల్ల అతికి సుందరిగా కనపడుతుంది. మధురంగా దేవునికి పాటలు పాడటం వల్ల అతికి సుందరిగా కనపడుతుంది. దేవుని వాక్యం బాగా చదవడం వల్ల అతికి సుందరిగా కనపడుతుంది. పరిశుద్ధంగా జీవించడం వల్ల అతికి సుందరిగా కనపడుతుంది. నీతి మంత్రాలుగా దేవుని రత్నంలో కనబడుతుంది కనుక అతికి సుందరిగా కనపడుతుంది. దేవుని సహవాసంలో దేవుని గౌరవాన్ని కాపాడుతూ బతుకుతుంది కనుక అతికి సుందరిగా
పరిచర్య, ఆ యేసు వల్ల యేసు పరిచర్య తుది వరకు కూడా కష్టమనకుండా చేస్తూ ఉంది కనుక ఆమె అతి సుందరిగా కనిపించిందని ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ చేసే వ్యక్తుల్లో ఏమండి, అది ఆడవాళ్ళైనా అది మగవారైనా, పాస్టర్ గారి పరిచయం చేసినా, పాస్టర్ గారికి పరిచయం చేసినా, సంఘస్థులకి పరిచయం చేసినా, సంఘంలో ఉన్న వాళ్ళకి పరిచయం చేసినా, బయట వారికి పరిచయం చేసిన, ఎవరికి చేసినా దేవుని కార్యాలలో పాల్గొంటూ జీవించిన వారందరూ కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? సుందరివతిగా అతి ప్రియమైన వారుగా ఉన్నారని తెలియజేస్తున్నాను. అంతేగా తప్ప ఎక్కడెక్కడికి వెళ్ళి ఏదేదో డ్రెస్ వేసుకొచ్చి అనగా ఆమె దేవుని దగ్గర కనపడినట్లుగా కాదని, దేవుని పట్ల చేయవలసినవి వాటిని చేయటం వల్ల ఏం జరిగింది తెలుసా? ఆమె యేసయ్యకి చాలా అందంగా సుందరంగా కనబడిందండి. ఇంకా చెప్పాలంటే అనగా ఆత్మబలాలతో ఆత్మఫలాలతో ఇంకా దేవుని యొక్క మరి శరీరంలో మంచి అవయవంగా దేవుని కొరకు ఆమె కనబడినట్లుగా, నువ్వు సుందరవతివి నా ప్రియురాలు అని చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ మాట దేవుని పిల్లలారా ఎవరు చెప్తున్నారు? దూత దానియేలుతో చెప్తున్నది మాట. అసలు ఉంది ఆ మాట ఒకసారి 10:19. అతడు మరలా నన్ను ముట్టి తనను బలపరిచి నువ్వు బహుప్రియుడవు. చూసారా? బహుప్రియుడవు. భయపడకు, నీకు శుభమగునుగాక. చాలు 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 చాలు. నీకు ఏమగునుగాక? శుభము కలుగునుగాక. మత్తయి సువార్త 28:9 వారిని ఎదుర్కొని వెళ్ళి ఏం చేశాడు? నీకు శుభము కలుగునుగాక అని యేసు ప్రభువు వారు పలికారు. అంటే పునరుద్ధానుడైన తర్వాత యేసు పలికినది మాట ఒకటి శుభం అనే మాట. ఎప్పుడు దేవుడు నీ జీవితంలో శుభాన్ని కోరుకునేవాడని ముందుగానే నేను చెప్పాను. అలాగే తన సంఘాన్ని కానీ తన నమ్మిన వారిని కానీ ప్రియులుగా ఎంచి వారికి శుభాలు కావాలని, శుభం కలగాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవరిని యేసు ప్రభువే కాదు కానీ యేసు ప్రభు వారి యొక్క సేవకులైన వాళ్ళు చూసారా? సంఘం యొక్క గృహాలకి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వారు ఆ కుటుంబం శుభం కోరుకుంటారు, శుభాన్ని వారికి తెలియజేస్తారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుత్థానుడై లేచిన తర్వాత ఆయన పలికిన మాట ఏమిటంటే శుభం. రెండవ మాట కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా రాసుకోండి. మీరు ఈ వాక్యం విని తర్వాత అప్పుడైన తర్వాత మరొకసారి విని ఎవరికైనా చెప్పడానికి దేవుడు కృప చూపుతాడు మీకు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతులని
వారికి తెలుపడనెను. తెలుపండి, చెప్పండి. ఇక్కడ రెండో మాట ఆయన పలుకుతున్న మాట భయపడకుడి. అర్థమైందండి? మొదటి మాట ఏంటి? శుభం. తన పిల్లల పట్ల, తన సంఘం పట్ల శుభం కోరుకునేవాడని. రెండోది భయపడకుడి. అవును, యేసు ప్రభు వారు సిలువేయబడిన తర్వాత చాలా భయపడి వాళ్ళు ఎక్కడ దాక్కున్నారండి. ఎవరికి కనపడకుండా, యూదులకి కనపడకుండా, సైనికులు కనపడకుండా చంపేస్తారేమో అని వారు దాక్కోవడం జరిగింది. అంతేకాకుండా ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా, నేను వెళ్తున్నాను మీకు స్థలం సిద్ధపరుస్తాను అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు చాలా భయపడి చాలా బాధపడ్డారు. కానీ సంఘానికి ఆయన అభయం ఇస్తున్నాడు. రెండో మాట ఏంటంటే ఏం పలుకుతున్నాడు? అభయం. అభయం ఇస్తున్నాడు. రెండో మాట ఏంటి? అభయం. ఏమని? భయపడకుడి. తన యందు విశ్వాసం కలిగిన వారు లోకాన్ని విడిచి, కుటుంబాన్ని విడిచి, అనగా వారి వారి యొక్క కులాన్ని విడిచి, వారిని విడిచి ఆయన వెంబడిస్తున్న వారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు నువ్వు అని భయపడుతున్న వారికి అభయం ఇస్తున్నాడు అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పగలరా? మీకు అర్థమైందండి? ఏమిస్తున్నాడు? అభయం. ఏమండి, ఈ రోజున భార్య భర్తతో అభయము గలదా? భయపడకు నేనున్నాను అని. కానీ ఏదో కొంత అంటది, కానీ ఆవిడ ఉండాలిగా. అలాగే భర్త భార్యకు అభయము గలడా? ఇస్తాడు. ఎందుకంటే భార్య కాబట్టి, ప్రేమించాడు కాబట్టి తన ప్రేమను ఎలా చేయడానికి అంటాడు. అతను ఉండాలి కదా అభయం. ఇచ్చిన ఆయన భయపడకు నేనున్నాను అనడానికి ఆయన ఉండాలి కదా. ఇలాగ పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, చుట్టాలు ఒకరికొకరు అభయం ఇచ్చే వాళ్ళుగా ఉండవచ్చునేమో. కానీ అభయం ఇచ్చిన తర్వాత వాళ్ళు నీ భయంలోను, నీ ఆందోళనలోను, నీ కష్టాల్లోను, నీ నష్టాల్లోను, నీ ఇబ్బందుల్లోను, నీ పరిస్థితుల్లో వాళ్ళు అభయం దాటికి కనపడకుండా పోయేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. దేవుని బిడ్డలారా, తాత్కాలికమైన అభయవాలయం, తాత్కాలికమైన అభయం తప్ప. ఏమండి, అభయం అంటే మీకు ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి? ఏంటిది? మన గుర్తు హస్తం, అభయం గుర్తు కదా. ఇది ఇని ఉన్నవాళ్ళే కదా మనందరూ. మన గుర్తు ఏంటి? హస్తం. అభయం ఇస్తుంది. ఏమండి, ఎవరు అభయవాలు ఇస్తారండి? అభయం ఇస్తారండి గుర్తుపెట్టి, నా చెయ్యి ముందలే భయపడకు, నా చెయ్యి ముందలే సహాయం చేస్తాను, నా చెయ్యి ముందలే నీకు ఈ పిల్లలకి, నా చెయ్యి ముందలే నీ భర్తకు, నా చెయ్యి ముందలే నీ కుటుంబానికి అని అభయం హస్తాన్ని చూపించేవాడు. ఏమండి, ఎంతోమంది ఉండొచ్చు, కానీ వారి హస్తాలు ఏమండి కష్టాలు దాచేసుకుంటారు, నష్టాలు దాచేసుకుంటారు. కనీసం అభయవస్తువు కాదు కదా, నోటితో కూడా పలకరించి అమ్మా, అయ్యా, నాన్న, తండ్రి, చెల్లి, అక్క,
తమ్ముడా, అన్నయ్య ఇలాంటి మాటలే పలకరండి. కనుక ప్రియమైనది దేవుని సంఘములో మీరు ఆలోచించాలి. ఎంత మంచి దేవుడు మన ప్రభు, ఎంత చక్కని మన దేవుడండి. ఏమంటున్నాడంటే ఆయన వేసిన తర్వాత, ఆయన పునరుద్ధానుడైన తర్వాత పలికిన మాటలు రెండవ మాట ఏంటి అంటే అభయం. దయచేసి నేను మీకు ప్రార్థన చేయగలను కానీ, మీరు నా కొరకు ప్రార్థన చేయగలరు కానీ నేను మీకు అభయం ఇవ్వలేను. కానీ ఒకటి మాత్రం అంటాను, దేవుడు ఒక్కడు మాత్రం మీకు అభయం ఇవ్వగలడండి. అది నేను చెప్పగలను. ఆయన్ని విశ్వసించండి, ఆయన నమ్మండి, ఆయనలో నడవండి, ఆయన మీద నమ్మకం పెట్టుకునేది మాత్రమే చెప్పగలిగినది మాట తప్ప నా యొక్క సొంత అభిప్రాయంతో ఖచ్చితంగా నేను అభయం ఇవ్వలేనిది వాడినని కూడా చెప్తున్నాను. నేనే కాదు కానీ ఈ లోకంలో ఎవరు కూడా ఖచ్చితమైనది అభయం ఇవ్వలేదు. కానీ నా ప్రభు, నీ ప్రభు అన్నవాడు మీ జీవితాల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా, నీకు ఎవరు దూరమైనా, ఎవరు దూరం చేస్తున్నా, ఎవరు దూరం అయిపోయినా, ఎవరు దూరంగా కూర్చున్నా కానీ దేవుడు అంటున్నాడు అభయం ఇస్తున్నాడు. భయపడు. ఏంటండి? భయపడు. కొంచెం యేసు పలుకుతున్నది పునరుద్ధానుడై లేచిన తర్వాత రెండవ మాట అభయం, మొదటి మాట శుభం. అయితే మరొక మాట మనం చదువుతాం. ఏదో చోట చక్కటి మాట ఉంది. అగ్గయ్య గ్రంథం 2వ అధ్యాయం. అందరూ కూడా పుస్తకం తీసుకుని రాసుకుంటున్నారు కదా. ఈ మాటలు మరలా మీకు దొరకవు. చెప్పాలన్న సమయం ఎప్పుడన్నా ఉండవచ్చు, లేకపోవచ్చు. మీరు వినవచ్చు, నేను లేకపోవచ్చు. నేను ఉండవచ్చు, మీరు లేకపోవచ్చు. కానీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే రాసుకుని శ్రద్ధగా వాటిని ధ్యానం చేయాలి. అగ్గయ్య గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదవగలరా? చూడండి. ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న మాట వినాలి. అగ్గయ్య దేవుని మందిరం కట్టుతున్న వాళ్ళు దేవుని మందిరాన్ని కట్టడం మానేసి వాళ్ళంతటి వాళ్ళ సొంత పనులు, సొంత ఆలోచనలు దేవుని పని స్థానంలో ఉండగా, దేవుని యొక్క మందిరంలో అనేక రకరకాలుగా ఉండవలసినవి లేకుండా ఉండటం వల్ల నైవేద్యాలు, బలులు, అర్పణలు, ప్రార్థనలు ఇలా వగేరా అన్నీ ఉంటూ ఉన్న సమయంలో, చేయవలసిన సమయంలో వీళ్ళు దూరంగా వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరాన్ని కూడా పడిపోయిన మందిరాన్ని శుభ్రం చేసి మంచిగా కట్టుకుందాం, శుభ్రం చేసుకుని అందులో మనం దేవుని ఆరాధించుకుందాం అనేటువంటి ఆలోచన లేని వారిగా ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నది విజయం. మీ పక్షాన్ని నేను ఉన్నాను, మీ పక్షాన్ని సహాయం చేస్తాను, మీరు రండి, మీరు చేయండి, మీకు విజయాన్ని ఇస్తాను అన్నట్లేదు తెలియజేస్తాడు. మరోసారి తల్లి, ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుండి తీసుకొచ్చినప్పుడు నేను మీతో చెప్పిన నిబంధన మాట ఏదైతే ఉందో జ్ఞాపకము చేసుకునుడి. ఇదిగో మీ మధ్యన నా ఆత్మ ఉన్నది. మీరు కాదు అక్కడ దేవుని పని చేసేది, పరిచర్య చేసేది, ఆరాధన చేసేది, కార్యాలు చేసేది, అక్కడ కట్టడాలు కట్టేది, దేవుని
ప్రవచనం చెప్పగానే ఇశ్రాయేలీయులందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నారట. అందరూ స్తోత్రం చెప్పండి. మీ విజయానికి కారణం ఆ పరిశుద్ధాత్ముడే అని చెప్పగా అక్కయ్య ప్రవచనానికి ఒక్కొక్కరు ఏం చేశారు తెలుసా? అనగా వాళ్ళ హృదయాలన్నీ కూడా అనగా మళ్ళీ తెప్పరిల్లి అనగా పడిపోయిన పరిస్థితుల నుంచి మరి తిరిగి వాళ్ళు విజయం కొరకు ఏం చేశారో తెలుసా? ముందుకు నడవడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటున్నాడు కదా ఇక్కడ 28వ అధ్యాయంలో ఏమండి 18వ వచనం ఒకసారి. అయితే యేసు 18వ వచనం. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును చాలు ఏమి ఇవ్వబడింది? నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అంటే దానికి అర్థం ఏంటంటే నేను విజయాన్ని పొందాను, భయపడకండి, మీకు విజయాన్ని ఇస్తాను అంటున్నాడు. విజయాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన పునరుద్ధరణై లేచిన తరువాత, ఆయన సమాధిలోంచి లేచిన తరువాత ఆయన పలికినట్టు మూడో మాట ఏంటి? విజయం. నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అంటే ఆయన సర్వాధికారం ఇవ్వబడిందని ఎవరు చెప్తున్నాడు? అమ్మా, ఎవరు చెప్తున్నాడు? తన పిల్లలకు చెప్తున్నాడు. మీరు ఆయన పిల్లలైతే మీరేం పొందుతారు? ఆయనలాగానే విజయం పొందుతారు అంటున్నాడు ఇక్కడ. యోహాను పత్రిక 5వ అధ్యాయము యోహాను మొదటి పత్రిక రాసుకున్నందు యోహాను యొక్క మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏంటమ్మా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టినవారు. ఎవరి మూలంగా పుట్టినవారు అంటే ఒకసారి నేను చూడండి. దేవుని మూలంగా పుట్టడం అంటే ఎవరండి కదా? అంటే వాక్యం వినటం వలన ఆ వాక్యం మిమ్మల్ని పాపం నుంచి విడిపించడం వల్ల ఆ వాక్యం అనే విత్తనం మీలో వేసుకోవటం వల్ల మీలో ఉన్నటి హృదయంలో నుండి ఆ యొక్క పాపంతో నుండి రాళ్ళు, రప్పలు, రుప్పలు అన్నీ కూడా తీసివేయబడి వాక్యం అనే విత్తనం వేయటం వల్ల ఆ విత్తనం ఏపడుతుందంటే కిత్తపడుతుంది. అంటే మీరు తిరిగి మరలా ఏమవుతున్నారు? అక్షయ బీజం కలిగిన వారు అవుతున్నారు. ఏ బీజం అండి? అక్షయ బీజం. అంటే చెయ్యి బీజంలో నుంచి అక్షయ బీజంలోంచి నేను వాక్యాలు చూపించాలంటే చాలా టైం పడుతుంది. అంటే జీవము కలిగిన వారుగా మీరు దేవుని మూలముగా, వాక్యం మూలముగా అక్షయ బీజం, వాక్య బీజం, వాక్యం అనే బీజం మీలో ఉండటం వల్ల ఆ వాక్యం మిమ్మల్ని ఏం చేసింది? కన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం చేత ఏం చేయబడ్డారు? మీరు కనబడ్డారు. ఆ వాక్యం ఎవరండి? యేసు కదా. ఆ వాక్యం యేసు అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనే శరీరధారిగా, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య సంచరించాడు. ఆయన ద్వారా, ఆ వాక్యం అనే యేసు ద్వారా మనం పుట్టాము. అందుకే యోహాను కూడా ఇక్కడ చెప్తాడు, మన తల్లి దేవుని మూలముగా
ఇదిగో యేసు మూలముగా పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కొందరు కాదు. ఈ కొడుకు, ఈ కోడలు, ఈ కోడలికి, ఈ కొడుకు పుట్టిన పిల్లలు, ఈ అల్లుడు, ఈ కూతురు, వారికి పుట్టిన పిల్లలు యేసు వాక్యం వింటే, ఆ వాక్యం వల్ల వాళ్ళు రక్షించబడితే, వాళ్ళు దేవుని మూలమున వాళ్ళు పుట్టి ఉన్నారు. ఆ పుట్టిన వారు ఏం చేస్తున్నారు? లోకమును జయించి ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పిన వారికి చాలా లోతుకెళ్ళి మాట్లాడుతున్నాను. మీరు నాటిపోవాలి వాక్యాలు. నాటిపోవడం చాలా ఏదో కంగారు కూడా చెప్పుకెళ్తారు. చక్కగా పట్టుకొని గుడిచిపెట్టినట్టుగా చెప్తున్నాను. ఎందుకు? రేపొద్దున మీరు దేవునికి ఉపయోగపడాలి. పునరుద్ధరణైన తర్వాత సమాధి చేయబడి ఆ సమాధిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పలికిన మాట శుభం, రెండోది అభయం, మూడవది విజయం. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అంటే నేను సర్వాధికారం ఇవ్వబడిందంటే నేను ఏం చేశాను? జయించాను. కనుక నా మూలమును పుట్టిన వారు ఎవరైనా కానీ ఏం చేస్తారు? వాక్యం మూలమున పుట్టిన వారు, యేసు మూలమున పుట్టిన వాళ్ళు కూడా జయిస్తారని వాక్యం చెప్తూ ఉంది. కనుక ఆయన పలికిన మాటలు ఎంత శ్రేష్టమైనవో ఆలోచన చేయి నా సోదరి, నా సోదరుడా. ముందుకు వెళ్దాం. 4వ మాట, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 20 క్వశ్చన్స్ చదువుతారా? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. తన శిష్యులతో చెప్తున్నాడు, నేనున్నప్పుడు, నాతో మీరు ఉన్నప్పుడు, నాతో సువార్త వచ్చినప్పుడు ఏమైతే విన్నారో వాటిని ఏం చేయమంటున్నాడు? ఇతరులకు, అనగా ఆయా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మీరు బోధించండి. ఇప్పుడు సంఘంలో నేను బోధ చేస్తున్నానంటే దేని కొరకు? నా కొరకు బోధ కాదు. మీకు బోధ చేస్తే మీరేం చేయాలి చెప్పండి? మీరేం చేయాలి? ఎదర వాళ్ళకి చెప్పి వాళ్ళని ప్రభుని దగ్గరకు, లేకపోతే ప్రభు శిష్యులుగా వాళ్ళు ఏం చేయాలి? మార్చడం కొరకై ఇక్కడ సేవకుడు బోధిస్తున్నాడు. అదే శిష్యులు చేయమన్నాడు. ఆ అధికారమే సేవకులకి, సేవకురాళ్ళకి ఇచ్చి మీరు సంఘంలో బోధించండి, సమాజంలో బోధించండి, సభలో బోధించండి, ఉపవాస కూటాల్లో బోధించండి, మీటింగ్లో బోధించండి, కృతజ్ఞత కూడకలో బోధించండి. ఇలాగ అనేకమైన ప్రార్థనా కూటాల్లో మీరు బోధించండి. ఆ బోధ వాళ్ళకి ఎందుకు బోధిస్తున్నారంటే వాళ్ళు వెళ్ళి అనేక మందికి చెప్పాలి, అనేక మందిని అనగా నా యొద్దకు తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నట్టు ఈ సంగతిని చూద్దాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకుని ఏం చేయాలి? గైకుని వాళ్ళను వారికి బోధించడి. తర్వాత మీరు అలాగే చేతులు ముడుచుకుని కూర్చుని ఉండకండి. సంఘం ఏం చేస్తుంది? ఆయనే బోధించుకుంటాడులే, ఆయనే ఆత్మలు చెప్పుకుంటాడులే, ఆయనే స్వార్థ చేసుకుంటాడులే, ఆయనే మీటింగ్లు పెట్టుకుంటాడులే, ఆయనే వాళ్ళ అన్ని కుటుంబానికి వెళ్తాడులే. లేదు,
చూడండి, బాధ్యత ఎవరి మీద పెట్టాడు? వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళ మీద బాధ్యత పెట్టాడు. చూడండి, మరో చదవన్నది మాట. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుచున్నానో ఆజ్ఞాపించాడు. వాటన్నిటినీ గైకొనవలెను. ఆ అన్నిటినీ మేము గైకున్నాము. వారికి అవి గైకున్న వాటిని మేము ఏం చేయాలి? బోధించుడి. వాళ్ళకి ఎవరికి? వారికి బోధించుడి. వారికి అంటే ఎవరికి? శిష్యులు కాదు. అనగా ఎవరైతే దగ్గరికి వెళ్తున్నారో, ఎవరైతే సంఘంలోకి వస్తున్నారో, ఎవరైతే పట్టణాల్లో మీటింగ్ పెడుతున్నారో, ఆ పట్టణాల్లో వస్తున్నారో వింటున్నారో వాళ్ళకి బోధించండి. వాళ్ళందరూ క్రీస్తు దగ్గరికి రావాలి, వాళ్ళ ద్వారా మంది రావాలి. ఇది దేవుని యొక్క సంఘ అభివృద్ధి అంటే ఇదే. ఊరికి సంఘ అభివృద్ధిలోకి రాదండి. పాస్టర్ గారు ఒక్కడే బోధించుకుంటూ తిప్పుకుంటూ కూర్చోకూడదు. నువ్వు సాధ్యమైనంత వరకు నీకు కూడా తెలిసినంత వారిని, పరిచయం ఉన్న వాళ్ళని దేవుని గురించి తీసుకుని సంవత్సరానికి 1, 2, 3 ఆత్మను దేవుని సన్నిధికి సేవకుల ఎదుగు తీసుకుని సంఘంలోని సభ్యులుగా పరలోకానికి రాజ్య వారసులుగా నీ బాధ్యత ప్రకారం నువ్వు చేయాలి. అలా చేయడం వల్ల దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడంటే ఆ ఆత్మ వలన, ఆ ఆత్మ సంపాదించడం వలన దేవుడు నీకు ఒక బహుమతి ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ సంపాదించి ఏమన్నా ఉంటే రాత్రులు పగలు కష్టపడి సంపాదించి ఉన్నాయంటే విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ నువ్వు రాత్రులు పగలు ఒక ఆత్మను సంపాదించమంటే నీకు పరలోకంలో నీకు అక్కడ ఆ ఆత్మ సంపాదించింది అనగా ఇక్కడ సంపాదించిన దానికంటే అక్కడ నీ కొరకై ఆయన దాచి ఉంచాడు. అది కావాలి, ఇది కావాలి అంటే ఇదే కావాలి పుస్తకానికి. ఏం కావాలి? ఇదే కావాలి. ఎన్ని బోధలండి, ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాడు ఈ మాట. ఎంతమంది పాస్టర్లు చెప్తున్నారండి. సంఘము 100 మంది ప్రజలు ఉంటున్నారు. అందులో అనగా 10 మంది, 100 మందిలో 10 మంది సంవత్సరానికి ఇంతమందిని చెప్పి యేసు ప్రభు చెప్పినట్లుగా మా దైవజనుడికి ఆజ్ఞాపించాడు. ఆయన మాకు బోధిస్తున్నాడు. మేము వెళ్ళి అనేక మంది ప్రభు దగ్గర తీసుకొస్తాం అని తీర్మానం చేసుకుంది. ఈ రోజున గ్రామాల్లో ఎవరి విగ్రహారం ఉంటుందా? అన్యులు ఉంటారా? దేవుని ప్రేమ గ్రామాలన్నీ నిండిపోతాయి. దేవుని యొక్క నిజరక్షకుడు యేసు ఎవరో అందరికీ తెలిసి ఆయన రాకడ కొరకు సిద్ధపడతారు. లేదే మా ఆయన ఏమంటాడు, వీటికైతే మీ ఆయన ఏమంటాడు, వెళ్ళి అయితే మీ ఆయన ఏమండు, మీ ఆయన యొక్క పర్మిషన్ అవసరం లేదు, వచ్చాక చెప్పుకున్నాలే. ఎంత ధైర్యం అండి. మరి ఆ ధైర్యం దేవుని యొక్క పరిచర్యలో, సేవలో మరి ఒక్క ఆత్మలని కానీ ప్రభుత్వానికి తీసుకురావడానికి నీకు నీకు ధైర్యం లేదంటే ఆలోచన చేయమని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. తిరిగి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు ఆలోచన చేయండి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ 4వదిగా వాగ్దానం మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? రాసుకుంటున్నారా? ఆయన లేచిన తర్వాత తన శిష్యులు కనపడినప్పుడు, లేకపోతే అతని శిష్యురాళ్ళు కనపడినప్పుడు, అనేక జన్మ కనపడినప్పుడు ఆయన పలికిన మాట శుభం, 2వది అభయం, 3వది విజయం, 4వది వాగ్దానం. నేను చెప్తాను, మీరు వెళ్ళండి, వాగ్దానం ఇస్తున్నాడండి ఆయన. దేవుని పిల్లరా, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం
యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? మిమ్మల్ని చక్కటి మాటని అర్థం చేసుకోండి. మిమ్మల్ని అనాథలుగా విడువను. అమ్మమ్మ సరే చూడండి. మిమ్మల్ని అంటే ఎవరాడు? ఆయన మౌనంగా పుట్టినోళ్ళు కదా, ఆయన వాక్యం విన్నవాళ్ళు కదా, బాప్తీసం తీసుకునేవాళ్ళు కదా, ఆయన నమ్మించుకోళ్ళు కదా, సంఘంలో చేర్చుకోవడం కదా, దేవుని పరిచయం చేస్తున్నవాడు కదా, ఆయన రాక ముఖ్యం చూస్తున్నాడు కదా. ఇక్కడ ఏమన్నాడు? సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు సంఘంతో మాట్లాడుతున్నాడు, ఆ శిష్యులతో మాట్లాడుతున్నాడు, తన యొక్క దగ్గరికి వచ్చినట్టు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మిమ్మలను అనాథలుగా విడువను. అనాథులుగా ఇవ్వను, మీ యొద్దకు వత్తును. వాగ్దానం చేస్తున్నాడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనంలో వాగ్దానం. మిమ్మల్ని ఎలా చేయను? అనాథులుగా చేయను. ఏంటి అనాథలైపోయాను? అయ్యో నా బిడ్డ అనాథైపోయాడు, అయ్యో నా కుమార్తె అనాథైపోయింది, అయ్యో నా తండ్రి అనాథైపోయాడు, అయ్యో నా కుటుంబం అంతా అనాథలైపోయాం అని అనుకుంటున్న వారు దయచేసి నీ ప్రభు అంటున్నాడు కదా, వాగ్దానం చేస్తున్నాడు. పునరుద్ధానం తర్వాత యేసు పలికిన మాట ఏంటో తెలుసా? యేసు దగ్గరికి వచ్చేవాడు అనాథులు కాదట. యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళు అనాథులు కాదట. యేసు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు అనాథులు కాదట అంటూ యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం మనం ఒకసారి చదువుతాం. మిమ్మల్ని అంటే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా, ఇంకా పుట్టబోవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని కూడా ఆయన ఏం చేస్తాడు? అనాథులుగా చేయుడు. అనాథగా బాధపడుతున్నావా? అయ్యో అనాథనైపోతున్నావు అనుకుంటున్నావా? దేవుడు నీకున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట సదాకాలం. చదవండి ఆ మాట. కొంతకాలమైన తరువాత నేను నీకు ఏ ఏ సంగతులను ఆ మాట మత్తయి సువార్త నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుచున్నానో వాటన్నిటిని గైకొనవలెనని బోధించుడి. ఇదిగో నేను ఇది మనకు కావాల్సిన మాట. ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఏమని? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని వారితో చెప్పాను. హల్లెలూయా. ఉంటానని చెప్పాడా? ఉన్నానని చెప్పాడా? నీతో ఉంటాను వాడు అందరూ వెళ్ళిపోతారు. ఎవరైనా వచ్చింది చెప్పింది కదా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, కోళ్ళైనా, కొడుకైనా, చుట్టాలైనా, బంధువులైనా నీతో ఉంటా అని ఎంతగానో చెప్పి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవచ్చేమో, కానీ నీ ప్రభు మాత్రం సదాకాలం యుగ సమాప్తి వరకు. ఎప్పటి వరకు అంటే ఆయన రాకడి వరకు కూడా సంఘంతో ఉంటాడు, సంఘ విశ్వాసంతో ఉంటాడు, సంఘ కుటుంబాల్లో ఉన్న వారి పిల్లలతో ఉంటాడు, వారి కుటుంబాలతో ఉంటారు. దేశంలో ఆయా ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో రక్షించబడిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వారందరి కుటుంబాలతో సదాకాలం ఆయన ఏం చేయబోతున్నాడు? ఉంటున్నాడు. వాగ్దానం. 4ది ఏంటండి? వాగ్దానం. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం చదవండి. ఆయన బెతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి
చేతులెత్తి వారిని లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆతో మాట్లాడుతున్న మాటల్లో మరొక మాట ఇక్కడ మనకి కనపడుతుంది. 5వ మాట ఏంటి? ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వాదం పలుకుతున్నాడు అని రాసుకోండి. శుభం పలికాడు, అభయం పలికాడు, విజయం పలికాడు, వాగ్దానం పలికాడు, ఆశీర్వాదం పలుకుతున్నాడు. ఇక్కడ ఆయన బెతనియా వరకు వారిని తీసుకుని పోయి, ఎవరిని తీసుకుని పోయి తన శిష్యులైన వారిని, ఇంకా చాలామంది ఉన్నారండి, తీసుకుని పోయాడు. బెతనియా వరకు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఆ ప్రాంతంలో గలియల్లోని ఒక కొండ దగ్గరికి వెళ్ళాడు. ఆ కొండ నుంచి ఆయన ఏమైపోతున్నాడు? ఆరోహణమైపోతున్నాడు, పైకెత్తబడుతున్నాడు అనమాట. ఆ సమయంలో చెప్పబడినది మాట కావతే చదవండి. ఆయన బెతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి వారి పరలోకములకు ఆవరణమాయను. వారు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకు నమస్కారం చేసి మహానందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా. ఆయన లేచిన తర్వాత, పునరుద్ధానుడై లేచిన తర్వాత తన సంఘాన్ని ఏం చేయాలనుకున్నాడు? తన సంఘ పిల్లలు ఏం చేయాలనుకున్నాడు? విశ్వాసంలో ఏం చేయాలనుకున్నాడు? వదిలిపెట్టాలనుకున్నాడా? తన సేవకు వదిలేయాలనుకున్నాడా? తన సేవకుతో పాటు సంఘాన్ని వదిలేయాలనుకున్నాడా? ఆయన దగ్గరకు వచ్చేవాడిని వదిలేయాలనుకున్నాడా? లేదే. ఆయన ఏం చేయాలనుకున్నాడంటే ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమై ఉంటుంది. పునరుద్ధానుడైన తరువాత యేసు పలికిన ఆ మాటలు మీకు అర్థమైతే ఇంటికి వెళ్ళి మరొకసారి ధ్యానం చేయండి. నీ కొరకు ఎంత శుభం కలుగుతున్నాడు, నీ కొరకు ఎంత అభయం ఇస్తున్నాడు, నీ కొరకు, నీ సంఘం కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన ఈ విజయ కార్యాలను చూడడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన వాగ్దానాలన్నీ కూడా ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాకుండా నిన్ను, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని, సంఘాన్ని, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఆయన ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు. ఎక్కడికి ఆశీర్వాదకరంగా? అది చూసుకున్నాం. మరి ముగింపులో ఆ మాట చూసుకుంటేనే కానీ బాగోదు కదా. ఎక్కడికి ఆశీర్వాదకరంగా సంఘాన్ని నడపాలనుకుంటున్నాడు? మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం. తీసారా? అక్కడ అంటున్నాడు ఆయన 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడి వైపున్న వారిని చూచి నా తండ్రి చేత ఏం చేయబడ్డారు? సంఘం తన తండ్రి చేత ఏం చేయబడింది?
ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన దేవుని రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎంత మాట, ఎంత గొప్ప మాట! దేవుని స్తోత్రం చెప్పండి. చివరగా ఎక్కడికి ఎంతకి ఆశీర్దిస్తున్నాడు? పొలం సంపాదించడానిక, బంగారం సంపాదించడానిక, 10 మంది చుట్టాలను సంపాదించడానిక, ఏమండి డబ్బు సంపాదించడానిక కాదు. పరలోక రాజ్యమును సంపాదించుకోవడానికి దేవుడు మనల్ని ఇక్కడ ఆశీర్వదించి అది స్వతంత్రించుకోండి అని ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? ఆయన వచ్చి తీసుకువెళ్ళి ఆ పరలోక రాజ్యం తన సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని, భూలోకంలోని క్రైస్తవ సంఘంలో ఉన్న పరిశుద్ధులు, నిర్దోషులు, నిష్కళంకులు, దేవుని కొరకైతే అసంతులైన వాడు, కన్నీళ్లు కాల్చిన వాడు, దెబ్బలు తిన్నవాడు, సరసాల్లో ఉన్నవాడు, ఆకలి తప్పిలి కలిగిన వాడు దేవుని రాజ్యంలో కట్టబడి ఆ యొక్క సార్వత్రిక సంఘము అదిగో తండ్రి చేత ఆశీర్వదించబడి ఆ పరలోక రాజ్యములోనికి ఏరడానికి, వారి సొంతం చేయడానికి దేవుడు వారిని ఆశీర్వదించాడు. చెప్పండి ఆమేన్. చెప్పండి, చెప్పండి ఆమేన్. దేవుడు అలాంటి కృప మీకు ఇవ్వాలని, మీరు అలా చేస్తే దేవుడు అలాంటి ఆశీర్వాదంలోకి వెళ్తారని ఈ మాటలు ప్రభు మీకు అనుగ్రహించున్నాడు. అలా చేసి మీరు బలపడి సిద్ధపడండి అని రాకూడదు. దేవుడి మాటలు మనందరి ఇంట్లో ఆశీర్వదించుగాక.